గేమ్ చేంజర్ సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి అనూహ్యంగా పరాజయం పాలైంది. కథ, కథనాలలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా పైన ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తుండడంతో ఆ అంచనాలు అనూహ్యంగా పెరిగాయి. కాకపోతే తీరా విడుదల తర్వాత అంచనాలను అందుకోలేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమా పట్ల డిసప్పాయింట్ అయ్యారు. కేవలం ఆడియన్సే కాదు, మినిమం మెగా ఫ్యాన్స్ ని కూడా ఈ సినిమా అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దిల్ రాజుకి సపోర్ట్ గా నిలుస్తున్నారట రామ్ చరణ్. గేమ్ చేంజర్ సినిమాకి వచ్చిన నష్టాలను పూరించడానికి త్వరలోనే దిల్ రాజుతో మరో సినిమాని చేయడానికి ఒప్పుకున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక చర్చలు కూడా ఇప్పటికే జరిగాయని, దిల్ రాజుని కలిసి తనకు సంబంధించిన మోరల్ సపోర్ట్ ను రామ్ చరణ్ ఇచ్చారని, ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా తనతో మరో సినిమా చేస్తానంటూ కూడా ఒక రకమైన నమ్మకాన్ని దిల్ రాజుకి ఇచ్చాడట రామ్ చరణ్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందంటూ కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా ఏ జానర్లో ఉండబోతుంది, ఏ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత మరోసారి దిల్ రాజుకి రామ్ చరణ్ ఇస్తున్న అవకాశం పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.